క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా బాగా జరుపుకున్నాం హాయ్ కదండి ఆంటీ. వదిన గారు. హాయ్ ఆంటీ. అవును వదిన గారు, చాలా బాగా జరిగాయి. ఎంతసేపు అయింది నువ్వు వెళ్ళి? నీ కోసం నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అయ్యో అవునా అమ్మా, సారీ. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి చెప్పాను నేను, లేట్ అయితే మా మమ్మీ నన్ను తిడతారని. మా కోసం వాళ్ళ మమ్మీ చికెన్ దోశ ప్రిపేర్ చేశారు మమ్మీ. అవి తినేసి వచ్చేసరికి లేట్ అయింది మమ్మీ, సారీ. పోనీలేండి వదిన గారు, ఏదో లేట్ అయిందని చెప్తుంది కదా పాప, అలా కసురుకోకండి. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. మనం ఈరోజు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. మనం కూడా చికెన్ దోశలు వేసుకుందాం. అవునంటీ, థ్యాంక్ యూ, చాలా మంచి ఐడియా చెప్పారు. సరే వదిన గారు, మీకు నేను ఒక కోడిని ఇస్తాను. మార్కెట్కి వెళ్ళి శుభ్రం చేసి తీసుకురండి, సరేనా? ఇదిగోండి, ఈ కోడిని తీసుకువెళ్ళి శుభ్రం చేసి పట్టుకురండి. మనం ఇక్కడే చికెన్ దోశలు వేసుకుని తిందాం. అలాగే వదిన గారు, నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి శుభ్రం చేసుకుని వస్తాను, సరేనా? ఇక నేను వెళ్ళొస్తాను. ఆంటీ తొందరగా వచ్చేయండి, మమ్మీ దోశలు బాగా చేస్తుంది, ఓకే? సరే మమ్మీ, ఆంటీ వచ్చేలోగా నేను ఆడుకోవడానికి వెళ్తా. లాల 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 లాల. వదిన గారు, మనందరి కోసం నేనైతే చికెన్ తయారు చేసుకుని వచ్చేసానండి. ఇంకా తదుపరి మీరు దోశలు వేయడమే లేటు. సరే వదిన గారు, మీరందరూ అలా కాసేపు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండండి. నేను ఈలోపు మీకోసం చికెన్ దోశలు వేసి తీసుకొస్తాను. అందరినీ ఒకసారి పిలుస్తాను, సరేనా? అలాగే వదిన గారు. మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా చేశారో సేమ్గా అదే చేయి మమ్మీ. ఏంటో ఈ పిల్ల అక్కడ ఇక్కడ తినేసొచ్చి అన్నీ చేయమని అడుగుతుంది, అలాగే కావాలని అడుగుతుంది. సరే, దానిదేముంది, చేసేస్తే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.
వదిన గారు రండి, దోశలన్నీ రెడీ అయిపోయాయి. చాలా చక్కగా వచ్చాయి. అబ్బా, చూడ్డానికి ఎంత బాగున్నాయో, నిజంగాను నాకు ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది. ఆగండి ఆంటీ, ఆగండి. మనం ఇది తినే ముందు నేను ఒకటి చెప్పాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్.